ఆధ్యాత్మికత వెలివిరిసే మన దేశంలో ఎన్నో అపురూపమైన అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. అయితే మన దురదృష్టం ఏంటంటే వీటి గురించి తెలియకపోవడం వల్ల, తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం వల్ల ఏ ఇతర దేశాలకి లేనటువంటి ఎంత ఆధ్యాత్మికత కళా సంపదను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన చుట్టుపక్కల ఎన్నో అపురూపమైన అతి పురాతనమైన ఆలయాలు అద్భుతమైన శిల్ప సంపదతో అనేక విశేషాలు కలిగి ఉన్నాయి. అలాంటి ఒక ఆలయాన్ని ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం. శివుడికి భూమి మీద విగ్రహ రూపంలో ఆలయాలు ఉండడం చాలా అరుదు. ఎక్కువగా శివుడిని లింగాకారంలో భక్తులు పూజిస్తారు. శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే పుణ్యక్షేత్రాలు చాలా అరుదు. అందుకనే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని ఎంతో పుణ్యం చేసుకున్న వారు కానీ దర్శించలేరు. అటువంటి విగ్రహ రూపం ఉన్న క్షేత్రం, అది కూడా శివుడు తలకిందులుగా ఉన్న ఓ క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ క్షేత్రంలో బోలాశంకరుడు విగ్రహ రూపంలోనే తలకిందులుగా తపస్సు చేస్తూ భక్తుల చేత పూజింపబడుతున్నాడు. ఈ ఆలయం ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. శివుడు ఏంటి శీర్షాసనంలో దర్శనమివ్వడం ఏంటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఈ ఆలయంలో శివుని జటాజూటం భూమికి తగులుతుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు ఉంటాయి. ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంటుంది. అయితే ఎందుకనో భీమవరంలోని భీమేశ్వర ఆలయం, సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం, మావుల్లమ్మ ఆలయం ప్రసిద్ధి చెందినట్లుగా ఈ శక్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందలేదు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయం గురించి ఎవరికి తెలియదు. 100 ఏళ్ల క్రితం తవ్వకాల్లో త్రేతాయుగం నాటి ఈ ఆలయం బయటపడింది. అంతేకాదు ప్రపంచానికి శివశక్తుల సమానత్వాన్ని నిరూపించడానిక అన్నట్లు ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతీ, కుమారస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. శివుడు, పార్వతీదేవి, తనేడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పానవట్టం మీద ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు పార్వతీదేవి తన ఒడిలో పసికందైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లాలిస్తున్నట్టు కొలువే ఉండడం ఇక్కడ విశేషం. ఇంతకీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉన్నవాళ్ళు అలాగే అక్కడ వెళ్ళడానికి ఒక కారణం ఉంది. మనందరికీ యమధర్మరాజు గురించి తెలుసు. పాపం యమధర్మరాజు కూడా ఒకసారి తాను చేసే పని మీద విసుగు వచ్చిందట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు. అందుకనే మార్గాంతరం కోసం శివుడు కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమే భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుని చంపిన తర్వాత తమని ఎక్కడే ప్రతిష్ఠిస్తాడని, తమని దర్శించిన వారికి దీర్ఘ రోగాలు ఉంటే వెంటనే నయం అయ్యి ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడే కాదు దీర్ఘకాల రోగాలను కూడా నయం చేయగలవాడు అని ప్రజల చేత కొనియాడబడతాడు అని వరమిచ్చాడు. పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడంటే వాడి అకృత్యాలు, మునులను హింసించడాలు వగేరా శరా మామూలే. పాపం మునులు ఇవన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరికి వెళ్లి వాణ్ణి చంపేయమని మొరపెట్టుకున్నారు. యముడు కూడా పాపం మునులంతా అడిగారు కదా అని రాక్షసుని చంపడానికి ప్రయత్నం చేసి అతని చేతిలో చాలాసార్లు ఓడిపోయాడు. అప్పుడు శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో ఉండడంతో ప్రత్యక్షం కాలేదు. పార్వతీదేవి యమును తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై తనలోని శక్తి అంశం యమునికిచ్చి శంబుడిని వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించడానికి వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముడు కోరిక మేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన 3 నెలల పసిబిడ్డతో యోగనిష్టలో ఉన్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది. దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరీవి అనే ద్వీపాన్ని చెప్తారు. ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగం నాటివాడు. అందుకనే ఈ ఆలయం త్రేతాయుగం నాటిదిగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు ఉంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికి ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువు చుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండగట్టారట. ఆ సమయంలో స్వామివారి నైవేద్యం కోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం ఉడకలేదట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులోనే గుంట ద్రవ్వగా నీరు వచ్చిందట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే ఉడికిందట. అప్పటి నుంచి స్వామివారి నైవేద్యానికి ఈ నీటినే వాడేవారట. శక్తికుండంలోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తుందని జియాలజిస్టులు చెప్పారట. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైందని చెబుతారు. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. శంబరుని వదనానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వరప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదని, అకాల వ్యాధులు రావని, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్న వాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కలిపి సేవించడం వల్ల ఆ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా దర్శించండి. ఓం నమః శివాయ.